హాయ్. రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారా? అయినా పదే పదే మెలకువ వస్తుందా? మీకు ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకపోయినా, అనారోగ్య సమస్యలు లేకపోయినా సరే నిద్ర పట్టడం లేదా? ఇది కేవలం మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోనే అనేక మంది ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. మన దేశంలో రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం అనే సమస్య క్రమంగా తీవ్రమవుతోంది. ఎందుకు తెలుసా? రాత్రి సమయాల్లో సాధారణంగా ఉండే హాయి, చల్లదనం వేగంగా మాయమవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా వేడి తీవ్రత కొనసాగుతూ ఉండడం అతిపెద్ద సమస్యగా మారింది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ పరిశోధన సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. గత 5 ఏళ్లలో సగటున ప్రతి ఒక్కరూ ఏడాదికి 56 గంటల నిద్రను కోల్పోతున్నారు. అంటే దాదాపు 7 రాత్రుల నిద్రను వాతావరణ మార్పుల వల్ల జనాలు కోల్పోతున్నట్లే. అందులో దాదాపు 6 గంటల కంటే ఎక్కువ సమయం నిద్ర కోల్పోవడానికి నేరుగా పొడమి వేడెక్కడమే కారణం. ఇక భారతదేశం విషయం చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలోని నగరాల్లో నివసించే ప్రజలు ఏడాదికి సగటున 75 గంటల నిద్రను వేడి రాత్రుల వల్ల కోల్పోతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం భారతీయుల నిద్రపై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిద్రలేమి సమస్య వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా చెన్నై నగరవాసులు తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతల వల్ల చెన్నైలో ఒక్కో వ్యక్తి ఏడాదికి 92 గంటల నిద్రను కోల్పోతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక రాజధాని ముంబైలో రాత్రిపూట ఉష్ణోగ్రతల ప్రభావంతో ఏడాదికి 84 గంటల నిద్ర నష్టం జరుగుతోంది. కోల్కతాలో 80 గంటలు, అహ్మదాబాద్లో 78 గంటల నిద్రపోతోంది. ఇక మన హైదరాబాద్ నగరంలోనూ పరిస్థితి తక్కువేమీ లేదు. భాగ్యనగరంలో వేడి రాత్రుల వల్ల ఏడాదికి సగటున 75 గంటల నిద్ర కోల్పోతున్నారు. బెంగళూరులో 67 గంటలు, దేశ రాజధాని ఢిల్లీలో 68 గంటల చొప్పున నిద్ర నష్టం నమోదైంది. చల్లని వాతావరణానికి పేరుగాంచిన పూణే, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ క్లైమేట్ చేంజ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి గల ప్రధాన కారణాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల విపరీత పెంపుదల గ్లోబల్ వార్మింగ్కు ప్రాథమిక మూలంగా మారింది. నగరాల్లో కాంక్రీట్ అడవులు పెరిగిపోయి అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఏర్పడుతోంది. పగటిపూట కాంక్రీట్ భవనాలు గ్రహించిన వేడిని రాత్రిపూట బయటకు విడుదల చేయడం వల్ల నగరాలు రాత్రి వేళల్లోనూ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. దీనికి తోడు పచ్చదనం క్షీణించడం, వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ వేడి వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఫలితంగా రాత్రి వేళ సహజంగా లభించాల్సిన చల్లదనం లభించడం లేదు. వేడి తట్టుకోలేక ఇళ్లల్లో విచ్చలవిడిగా ఎయిర్ కండిషనర్లు వాడడం పెరుగుతుంది. ఏసీలు గదులను చల్లబరిచినా బయటి వాతావరణంలోకి అధిక వేడిని విడుదల చేసి పరిస్థితులను మరింత విషమంగా మారుస్తున్నాయి. ఇది ఒక విష వలయంలా మారిపోయింది. ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 1338 నగరాల్లో జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన 107 నగరాలను పరిగణలోకి తీసుకున్నారు. 1970ల ప్రారంభం నుంచి పరిశీలిస్తే రాత్రి ఉష్ణోగ్రతల వల్ల కలిగే నిద్రలేమి దాదాపు రెట్టింపు అయిందని పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచంలోని 840కి పైగా నగరాల్లో ఈ సమస్య మూడింతలు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డెహ్రాడూన్, జమ్మూ, శ్రీనగర్, సిలిగురి వంటి ప్రాంతాల్లోనూ క్లైమేట్ చేంజ్ కారణంగా 10 నుంచి 12% నిద్ర నష్టం జరుగుతోంది. శిలాజ ఇంధనాల వినియోగం వల్ల కలిగే వేడి కేవలం తుపానులు, వరదలకే పరిమితం కాలేదని, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమిక అవసరమైన నిద్రను ఇది దెబ్బతీస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు నేరుగా మన దినచర్యను, జీవన విధానాన్ని మార్చేస్తున్నాయని చెప్పారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల మానవ శరీరంపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర లేకుంటే గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ముప్పుగా మారతాయి. క్లైమేట్ చేంజ్ వల్ల కోల్పోతున్న ఈ కొన్ని గంటల నిద్ర భవిష్యత్తులో దేశ ఆరోగ్య వ్యవస్థపై భారీ భారంగా మారనుంది. రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరిన్ని డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనం పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళకపోతే, నగరాల్లో పచ్చదనాన్ని పెంచకపోతే నిద్రలేని రాత్రులు నిరంతరం కొనసాగుతాయి. కేవలం పగటి వేడి నుంచే కాకుండా రాత్రి వేడి నుంచి భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. పర్యావరణ పరిరక్షణే మన ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు ఏకైక మార్గం.